ఆగిపోయిన ఫామ్ మెకనైజేషన్ స్కీమ్ని మళ్ళీ ఈ సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కిసాన్ అగ్రి షో అన్నది హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభించారు. ఈ హైటెక్స్లో జరుగుతున్న ఈ కిసాన్ అగ్రి షో 3 రోజులు జరుగుతుంది. ఇక్కడ సుమారు 15 నుంచి 20,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈ కిసాన్ అగ్రి షోలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ వచ్చిన ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఇతర ఫామ్ మెకనైజేషన్ సంబంధించిన అన్ని వివరాలు వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధమైన ఎగ్జిబిషన్స్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమేపీ వచ్చే 3-4 నెలల్లో అన్ని జిల్లాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నిరంజన్ గారికి, అదేవిధంగా వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారికి, డైరెక్టర్ గోపి గారికి, విసి రాజిరెడ్డి గారికి, ప్రియమైన రైతు సోదరులు, అదేవిధంగా కంపెనీ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈనాడు వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అయింది కాబట్టి రైతులందరూ ఈ అగ్రి షోని పరిశీలించి తర్వాత ఆ యొక్క యంత్రాలను మనం ఏ రకంగా వాడుకుంటే వ్యవసాయ ఖర్చు తగ్గుద్ది, ఉత్పత్తి పెరుగుద్ది, దానివల్ల పంట మనకి లాభదాయకం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో నిరంజన్ గారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసేటటువంటి అగ్రి షోని సెక్రటరీ గారు చెప్పినట్లుగా జిల్లాల వారీగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి రానటువంటి రైతులందరినీ కూడా ఈ యొక్క యాంత్రీకరణ మీద ఒక అవగాహన తీసుకొచ్చి ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాంత్రీకరణ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా అనుభవించేటట్టుగా ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ మీద కూడా సబ్సిడీలు ఇచ్చి పెద్ద ఎత్తున చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా మా శాఖ ఈ సంవత్సరం నుంచి యాంత్రీకరణ పెద్ద ఎత్తున రైతాంగానికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఉపయోగించేటటువంటి వాళ్ళ కష్టం ఆ 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో వాళ్ళు సొంతంగా చేసుకునేటటువంటి యంత్రాలని విరివిగా ఇస్తే ఉపయోగపడుతుంది. కాబట్టి ముందుగా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటటువంటి యాంత్రీకరణ వ్యవహారాన్ని పరిశీలించమని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. మా యంత్రాంగం అది కూడా అదే పని మీద ఉన్నారు. తప్పకుండా రాష్ట్ర రైతాంగం ఈ అగ్రి షోనే కాకుండా ఈ యాంత్రీకరణని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకునేటటువంటి రీతిలో మీకు ఏది అవసరం అవుతుందో, ఏ పంటకి ఏ యొక్క యంత్రం అవసరం అవుతుందో వాటినే ప్రభుత్వ పరంగా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి దయచేసి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలంగాణ రైతాంగ సోదరులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.